రెండో కుటుంబం ఇమాన్యుయల్ కుటుంబం, భవన నిర్మాణ కార్మికుడు. నా పేరు ఇమాన్యుయల్. నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వచ్చాను, 57వ డివిజను. మా ఆవిడి మచ్చ షారోన్, మా అమ్మాయి మచ్చ అలేఖ్య, మా అబ్బాయి గని ప్రకాష్. మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది సార్, బైపీసీ. అంటే బైపీసీ మామూలుగా ఎన్ఆర్ఐ కాలేజీలో చదువుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని 10th క్లాస్లో ఆపి నాతో పాటు వర్క్కి తీసుకెళ్తున్నాం. కానీ నాకు మా పాపను చదివిస్తే నాకు కొద్దిగా ఇదిగా ఉంటుంది. నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తాను సార్. నేను భవన నిర్మాణ కార్మికులు నేను. అది సార్. నువ్వేం పని చేస్తావమ్మా? పూలు కట్టుకుంటాను సార్. నేను ఏదమ్మా? పూలు కడతాను, ఇంటికాడ వర్క్ చేసుకుంటాను. పూలు కడతావు. ఇప్పుడు మీ అబ్బాయిని నిలిపేసావు కదా, ఏం చేస్తారు ఇప్పుడు? నీతో కూడా తీసుకెళ్తున్నాడు, నాతో పాటు వర్క్. భవన నిర్మాణ కార్మికుడిగా. అవును సార్. నువ్వేం పని, మేషన్లో ఏం పని చేస్తావు? నేను రాడ్ బెండింగ్ వర్క్ చేస్తా సార్. బిల్డింగ్. ఆ కుర్రాడిని ఏం పని చేపిస్తున్నావు? నాదే నేర్పుతున్నావు సార్. నీకు తెలిసిన విద్య అది, అంతే. అంటే అదే నేర్పిస్తున్నావు. అంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది సార్. ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తారు? నాకు 700 వస్తాయి సార్, మా అబ్బాయికి 500 వస్తాయి. 500 వస్తుంది. అవును సార్. 1200 రూపాయలు వస్తుంది. అవును సార్. 1200 రూపాయలు వస్తుంది. మీకెంత వస్తుందమ్మా? ఏమ్మా మైక్? రోజుకి 70 రూపాయలు వస్తాయి సార్ పూలు కట్టుకుంటే. ఓకే, ఒక 1500 2000 రూపాయలు సంపాదిస్తావు. ఇది మీరు ఒక స్టోరీ విన్నారు. ఆ కుర్రవాడు చదువుకోనుంటే ఆ సమయంలో, సరైన సమయంలో ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి చదివించగలుగుంటే ఆ కుర్రాడు ఇంజనీర్ అయితే మనతో సమానంగా ఆలోచనలు వస్తాయి. ఆయన ఆలోచనలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఆయన తండ్రి నేర్పించిన రాడ్ బెండింగ్ నేర్పించాడు, అదే శాశ్వతం అనుకుంటున్నాడు. రేపటి నుంచి దానికే తృప్తి పడతాడు. అక్కడి నుంచి నో యాస్పిరేషన్. ఇప్పుడు అతని కోరిక ఏంటంటే, తండ్రి కోరిక, ఆ అబ్బాయినట్ట పనికి పెట్టేశాను, కనీసం ఈ అమ్మాయిని చదివిద్దామని తాపత్రయం పడుతున్నాడు. దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ కేస్. అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు? ఎంబీబీఎస్ చదివేయాలనుకుంటున్నా సార్. మీరు కోరిక చూశారు. ఒక కొడుకుని నిలిపేసి కూతుర్ని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ని చేసి నా కుటుంబం కూడా డాక్టర్ అయ్యారని చెప్పుకోవాలనేది ఆయన ఆశ. అది చూసినప్పుడు బాధేస్తుంది. వాళ్ళు చదువుకోలేక కాదు, అవకాశం లేక. ఏంటమ్మా నువ్వేమనుకుంటున్నావు? నువ్వే నీ పేరు చెప్పమ్మా. దగ్గర పెట్టుకో, మైక్ పెట్టుకో, మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు, చెప్పు. నా పేరు అలేఖ్య సార్. అలేఖ్య, ఏంటి బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను సార్. దగ్గర పెట్టుకోమ్మా, ఫ్రీగా గట్టిగా మాట్లాడు. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను. ఏం కావాలనుకుంటున్నావు? డాక్టర్ సార్. ఎందుకమ్మా అనిపించింది నీకు డాక్టర్ కావాలని? పేదవారికి సహాయం చేద్దామని. ఆ అమ్మాయి ఆలోచన మీరు విన్నారు. డాక్టర్ కావాలి, తండ్రి కూడా చెప్పాడు, ఇరుగు పొరుగు కూడా చెప్పుంటారు. కానీ ఆ అమ్మాయికి ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం, నాతో పుట్టినటువంటి పేదవాళ్లకు వైద్య సేవలు అందించాలనేది ఆ అమ్మాయి ఆశయం. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పేద కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ఆశయాలు తక్కువ ఉండవు, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఓసారి వాళ్ళ జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సరైన వనరులు లేక, సరైన సమయంలో సరైన సలహాలు లేక వాళ్ళు చేయలేకపోతున్నారు. అది ఆ అమ్మాయి కోరిక మీరు విన్నారు. నువ్వేంటి తమ్ముడు, నీ పేరేంటి? నా పేరు గని ప్రకాష్ సార్. రవిప్రకాష్, మీ నాన్న నిన్ను రాడ్ బెండింగ్ తీసుకెళ్లాడు చదువుకోవాల్సిన వయసులో. అంటే డాడీ ఒకరే కష్టపడుతున్నారు కదా, అందుకు హెల్ప్ చేద్దామని. నీకు కోపం లేదా? నాకైతే కోపం వస్తుంది.
అంటే కొడుకును చదివించవలసిన సమయంలో మీ నాన్న చదివించలేకపోతే నువ్వు బాధపడేది వదిలిపెట్టి నీ తండ్రిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మా అక్కని చదివేస్తున్నారు కదా సార్. మైక్ దగ్గర పెట్టుకో. మా అక్కని చదివేస్తున్నారు కదా సార్. అంటే నువ్వు త్యాగం చేసి మీ అక్కను చదివిస్తున్నావు. సేమ్. నీకేమనిపిస్తా ఉంది? నాకు మా అక్క డాక్టర్ కావాలని ఉంది. అంటే నువ్వు చదువుకోకపోయినా పర్లేదుందా? మీ కుటుంబంలో ఆశ ఆ అమ్మాయిని చదివిస్తే అవును సార్, సంతోషం అని, అంతేనా? అంతే సార్. ఆవిడకి ఇవ్వండి మైక్, మీ మదర్కి, తల్లికి. ఏంటమ్మా నువ్వు కొడుకును చదివించకుండా కూతురు చదివిస్తానంటావు? సార్ మా ఇంట్లో పొజిషన్ అలా ఉండి నేను అలా 10th లోనే ఫీజులు కట్టలేక అలా అమ్మ నేను కూడా నాతో పాటు పనికి వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పటికి నాకు చాలా బాధ వేసింది సార్. ఏం మాట్లాడలేకపోయావమ్మా? అందరూ చర్చ చేశారు ఇంట్లో? అందరూ కూర్చొని మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. మాట్లాడుకున్నారా? పిల్లలిద్దరిని కూర్చోబెట్టి భార్యాభర్త మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. నలుగురు మాట్లాడుకొని నిర్ణయం చేశారు. అవును సార్. బాధేస్తుంది. ఆ తల్లి బండ బాధ మీరు చూశారు. ఒక్క నిమిషం. నా కూతురు డాక్టర్ కావాలి, కొడుకు కూడా బాగుండాలి, కానీ కొడుకు చెప్పినప్పుడు నేను త్యాగం చేస్తాను అక్క కోసరం, ఇద్దరి జీవితాలు బాగు చేయలేం కాబట్టి కనీసం ఒకరి జీవితమైనా బాగైతే సరిపోతుంది. అక్కను MBBS చదివించడానికి నేను రాడ్ బెండింగ్కి వెళ్ళి మా తండ్రితో సమానంగా డబ్బులు సంపాదిస్తానని చెప్పాడంటే ఆ తండ్రి ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది. అయిష్టంగా ఒప్పుకున్నాను, మనసు చంపుకొని ఒప్పుకున్నాను. కనీసం ఒక్కరినైనా చదివిస్తే అది చాలున ఆనందపడ్డానని ఆ తల్లి చెప్పినప్పుడు తల్లి యొక్క బాధ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కుటుంబం యొక్క బాధ కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ఆలోచనలు, బాధలు, యాస్పిరేషన్స్. అవి సాధించలేకపోయినప్పుడు మొట్టమొదటి మీరు చూశారు, కుటుంబం అంతా కూర్చొని ఆలోచించి ఆ అమ్మాయిని MBBS చేస్తే కనీసం త్యాగం చేయడానికి తండ్రి కొడుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ రేపు ఆ అమ్మాయికి సీట్ రాకపోతే కొడుకు త్యాగం చేసినా ఆ అమ్మాయి MBBS చేయలేకపోతే ఉన్న ఒక్క ఆశయం కూడా నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. నేను మాట్లాడేటప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం అనుకుంటే ఇది అసాధ్యమా అని అడుగుతున్నాం. సాధ్యం. ఏ విధంగా సాధ్యమో అందరి మాటలు విన్నాక నేను మాట్లాడతా. ఈరోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసే సంకల్పం ఉక్కు సంకల్పం. ఇది సాధిస్తాం. ఏ విధంగా సాధిస్తామో ఎన్డీఏ తరపున అటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఉంది, ఇక్కడ జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ ఉన్నాం, ముగ్గురు కలిసి ఎన్డీఏలో ఉన్నాం. ఎన్డీఏ తరపున ఏం చేయబోతున్నామో ఒక నిర్దిష్టమైన ఆలోచన మీ ముందర పెడతాను. దీన్ని సాధించే వరకు అవసరమైతే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అద్భుతం సార్, అద్భుతం. మరి ఇటువంటి ఒక గొప్ప విజన్ కి తోడైనటువంటి మార్గదర్శకత్వం